తమిళనాడు ఎప్పటికీ మారినటువంటి ఒక మూర్ఖ రాష్ట్రం. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అలా ఉన్నాయి. స్టాలిన్ ప్రభుత్వం జాతీయ గీతానికి అస్సలు విలువివ్వరు. ఇప్పుడు తొలి సమావేశం జరిగింది. అసెంబ్లీ తొలి సమావేశాలకి గవర్నర్ రావడం, స్పీకర్లు రావడం, మిగతా సభ్యులందరూ రావడం ఆనవాయితీ. అక్కడ గవర్నర్ వచ్చాడు, ఆయన కూడా ప్రసంగిస్తారు. అయితే ముందు రాష్ట్ర గీతం ఆలపించారు. దానికి గవర్నర్ రవి గారు అయితే ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు. అయితే రాష్ట్ర గీతం తర్వాత జాతీయ గీతం మరి ఆలపించాలి కదంటే, మేము జాతీయ గీతం తర్వాత రాష్ట్ర గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించము, మేము లాస్ట్లో ఆలపిస్తాం సభ అయిపోయిన తర్వాత, ఇప్పుడు కుదరదు అని చెప్పాడు. పైగా ఆయనకి ఇచ్చినటువంటి ఈ ఏదైతే నోటు ఉంటుందో, అంటే లేఖ ఉంటుందో, ఆయన ప్రసంగించాల్సినటువంటి లేఖలో కూడా అన్ని తప్పులు తడకలే ఆ నోట్లో కూడా. అందుకని ఆయన అయితే అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయినా సరే కనీసం గౌరవించలేదు, అవమానించారు. అక్కడ మళ్ళీ అవమానించారు. గత 3-4 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. జాతీయ గీతం ఆలపించండి అంటే రాష్ట్ర గీతం ఆలపించండి, రాష్ట్ర గీతం ఆలపించిన తర్వాత జాతీయ గీతం ఆలపించాలి కదా. పోనీ కనీసం అలాగైనా మొదట ఎవడైనా సరే దేశం మీద గౌరవం ఉంటే జాతీయ గీతం ఆలపించి తరువాత రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తారు. పోనీ కనీసం దాని తర్వాత దీన్ని ఆలపించండి అంటే అది లేదు. ఆయనేమో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ నాకు అవమానం జరిగింది, నా జాతీయ గీతాన్ని అవమానించినంత వరకు నేనైతే ఉపేక్షించను. మళ్ళీ ఏమొచ్చేసి గవర్నర్ దానికి సంతకాలు పెట్టడు, దీనికి సంతకాలు పెట్టడు. బీజేపీ గవర్నర్ అంటేనే తమిళనాడు వాళ్ళకి, స్టాలిన్కి పడదు. ఎలాగైనా సరే అవమానం చేద్దామనే ఉద్దేశం తప్ప ఎక్కడా కూడా సామరస్యంగా వెళ్ళిపోరు. వీళ్ళేదో పెద్ద తోపులుగా, ఏదో సముద్ర గర్భం నుంచి పుట్టుకొచ్చిన మనుషులుగా పెద్దగా ప్రవర్తిస్తారు ఈ అరవ మనుషులు. వీళ్ళు ఎవరితోటి కలవరు. బయట దేశం వెళ్తే ఎక్కడి నుండి వచ్చామంటే తమిళనాడు అంటాడు వీడు, పెద్ద పోటుగాడు వీడు. తమిళనాడు నుండి వచ్చామని. ఇలాగే ఈ నాయకులే చెత్త నాయకులు, చెత్త వెధవలు తయారయ్యారు తమిళనాడులో. ఈ స్టాలిను ఇప్పుడు మేము కొత్తగా పుట్టుకొస్తున్నారు వీళ్ళందరూ. హిందుత్వం అక్కడ చంపేయడం కాకుండా ఇలాంటి జాతీయ భావజాలను కూడా చంపేసినటువంటి వెధవలు ఉన్నారు అక్కడ.